ఒక విషయం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఎవరి పేరులోనైనా సూర్యబలం ఎక్కువగా ఉంటే వారు నిజంగా అదృష్టవంతులు అవ్వబోతున్నారు. అది కేవలం 2026వ సంవత్సరం. ఆ సంవత్సరం మొదటి జనవరి మాసం నుండే మీకు అదృష్ట యోగం పట్టబోతుందండి. ఎవరి పేరులోనైనా సూర్యబలం అంటే సూర్యబలం అనేటువంటి నంబర్ ఏంటిదండి? ఒకటో నంబరు. ఆ ఒకటో నంబర్‌కొచ్చేటువంటి అక్షరాలు ఏంటండి? ఏ అనే అక్షరము, వై అనే అక్షరము, ఐ అనే అక్షరము. ఏ, వై, ఐ అనే అక్షరాలు గనక మీ పేరులో గనక ఉంటే, అంటే ఇప్పుడు ఏ అనే అక్షరాలు 2 ఉన్నా సరిపోతది. ఐ అనే అక్షరాలు 2 ఉన్నా ఓకే. వై అనే అక్షరము 2 ఉన్నా సరిపోతుంది. ఇలా ఈ జతలు జతలుగా ఉన్నటువంటి ఒక పేరులో 2 ఏలు గాని, ఒక పేరులో 2 వైలు గాని, ఒక పేరులో 2 ఐలు గాని ఉన్నటువంటి వారు 2026వ సంవత్సరము మరి ఈ 2026వ సంవత్సరాన్ని మొత్తం కూడితే వచ్చేది నంబర్ 1 సంఖ్య. ఆ నంబర్ 1 సంఖ్య అనేది చాలా అదృష్టం అండి. మనకు డిసెంబరు 17వ తారీఖున ధనస్సు సంక్రమణ జరిగింది. ధనస్సు రాశిలోకి సూర్య భగవానుడు అడుగుపెట్టారు. అక్కడి నుండి ధనుర్మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. చూడండి అక్కడి నుండి మొదలుపెడితే మనకు 30వ తారీఖున, 28వ తారీఖున మిథునంలో నుంచి మనకు ఈ కర్కాటక రాశిలో నుండి మిథున రాశిలోకి గురుడొచ్చాడు. అక్కడ గురుడొచ్చినప్పుడు 4 రాశుల అదృష్ట యోగం పట్టింది. ఎవరికి? వృషభ రాశి వారికి, కుంభరాశి వారికి, ధనుసు రాశి వారికి, తులారాశి వారికి, సింహరాశి వారికి. ఈ 5 రాశులకి అదృష్ట యోగం పట్టింది. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏ అనే అక్షరము, ఐ అనే అక్షరం, వై అనే అక్షరం వీరికి 2026 సంవత్సరాన్ని మొత్తం కూడితే వచ్చే నంబర్ కూడా ఒకటో నంబరే. అందుకే వీళ్ళకు సూర్యశక్తి ఎక్కువగా ఉంది. సూర్యబలం పెరిగిపోయింది. సూర్యబలం ఉండాలి, గురుబలం ఉండాలి, చంద్రబలం ఉండాలి. ఈ 3 బలాలు ఉంటే మనం ప్రపంచాన్నైనా ఏకంగా ఒక విధంగా చెప్పాలంటే దున్నేయొచ్చు. అట్లా ఆ రకంగా ఉంటుందండి. ఇక మీకు తిరుగుండదు. వాస్తవానికి ఏంటంటే చాలా అద్భుతంగా రాణిస్తారు. మీరు ఉద్యోగ విజయం, వ్యాపార విజయం, ఆరోగ్యంలో మంచి ఉన్నతమైనటువంటి ఆరోగ్య స్థితిగతుల్లో బ్రహ్మాండంగా ఉంటారు. ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం, తర్వాత రుణబాధల నుంచి బయటపడిపోవడం. మనం ఏదైనా విదేశాలకు వెళ్తే ఆ విదేశాలలో ఉద్యోగం సంపాదించుకోకుండా ఇబ్బంది పడుతున్న ఉద్యోగాలు రావడం, అక్కడ సంపాదించుకొని ఇల్లు కట్టుకొని స్థిరంగా నిలబడిపోవడం, ఇవన్నీ కూడా జరగబోతున్నాయండి. కాబట్టి మీ పేరులో గనక 2 ఏలుంటే, అది 2 ఐలున్నా కానీ, 2 వైలున్నా కానీ మీరు ఖచ్చితంగా జాక్‌పాట్ కొడతారండి. 2026 సంవత్సరం రాసి పెట్టుకోండి. ఈ సంవత్సరానికి అధిపతి కూడా సూర్య భగవానుడు. ఎందుకంటే 2000 అంటే న్యూమరాలజీ ప్రకారం 1 సంఖ్య అనేది వస్తుంది. ఆ 1 సంఖ్య అనేది కూడా మీ జీవితంలో బ్రైట్ ఫ్యూచర్ అనేది కూడా ఇస్తుంది. కమింగ్ సూన్ మంచి రాబోయే కమింగ్ డేస్ అనేది కూడా మీకు తప్పకుండా మంచి జరుగుతుందండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. మీరు చక్కగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమమ్ 270 డిగ్రీస్ పైన ప్రోగ్రామ్ చేయగలిగితే మాత్రం ఖచ్చితమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా